వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చాంద్రాయణగుట్ట సిఆర్పీఎఫ్ క్యాంపస్ లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించిన సిఆర్పీఎఫ్ జవాన్లు. ఈ నెల 15వ తేదీ ఖమ్మం భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. సీఎం పర్యటనలను జయప్రదం చేయండి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పిలుపు. రైతులకు అమలు చేసిన అసైన్డ్ భూమిలో పనులు కొనసాగిస్తున్న క్రషర్ యజమానులు. క్రషర్ల అనుమతులను రద్దు చేయాలని రాళ్లకత్వ గ్రామస్తులు ఆందోళన. డీటెయిల్స్ చూస్తే చాంద్రాయణగుట్ట సిఆర్పీఎఫ్ క్యాంపస్ లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా నినాదంతో బైక్ ర్యాలీ నిర్వహించారు. చాంద్రాయణగుట్ట నుండి ఫలక్ నుమా శాలిబండ చార్మినార్ వరకు తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. తిరిగి ఈ ర్యాలీ గ్రూప్ సెంటర్ సిఆర్పీఎఫ్ చేరుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఆర్పీఎఫ్ డీజీపీ విజయ్ భాస్కర్ బిర్లా ఐపీఎస్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలోని వివిధ ర్యాంక్ అధికారులతోటి పాటు జవాన్లు పాల్గొన్నారు. డీజీపీ మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిఆర్పీఎఫ్ నుండి చార్మినార్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించామని, సిఆర్పీఎఫ్ దేశ భద్రత కొరకు ముందంజలో ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 15వ తేదీన ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి జిల్లాలోని జరుపనున్న అధికార పర్యటనను జయప్రదం చేయాలని డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు కోరారు. పాల్వంచ ఐప్పానగర్ లోని పొంగులేటి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో పాల్వంచ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్వాల మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒకే దఫా 2 లక్షల రుణమాఫీ చివరి విడతను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించనున్నారని అన్నారు. ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి జిల్లాలో లక్షలాది ఎకరాలకు నీరందించే సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలో ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గొననున్నారని అన్నారు. భద్రాద్రి జిల్లా పూసుగూడెం, ఖమ్మం జిల్లా వైరాలో జరిగే కార్యక్రమాలలో భారీగా ప్రజలు హాజరై ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకాలని కొత్వాల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, ఎల్డీఎం కోఆర్డినేటర్ బద్ది కిషోర్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ఏఎఫ్ జలీల్, అలాగే కాంగ్రెస్ నాయకులు ఎస్వీఆర్కే ఆచార్యులు, కనగాల నారాయణరావు, బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మండల పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులకి అందరూ కూడా నమస్కారాలు. రేపు 15వ తారీఖున మన ప్రీతం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఖమ్మం భద్రాద్రి 2 జిల్లాల పర్యటన సందర్భంగా వారికి జిల్లాలోని అలాగే రైతాంగం ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా మనం సభను జయప్రదం చేయాలనే దాని మీద డిస్కషన్లో ఇవాళ చర్చించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే నిన్నటి వరకు వైరా ఒకటే కార్యక్రమం, వైరా మీటింగ్లో అక్కడ కూడా సీతారాం ప్రాజెక్టుకి ఓపెన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దఫా 2 లక్షల రూపాయల రుణమాఫీ పథకాన్ని కూడా వైరా సభలో అనౌన్స్ చేసి ఆచరణలో పెట్టడానికి యాక్చువల్గా కార్యక్రమం చేశారు. రీసెంట్గా రాత్రే మనకు వచ్చిన ఉత్తర్వుల ప్రకారం కూసుగూడెం సీతారాం ప్రాజెక్టు కూసుగూడెంలో కూడా మొన్న 3 మంత్రులు పొంగులేటి శ్రీధరన్న గారు, తుమ్మల గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ట్రయల్ రన్ చేయడం జరిగింది. ఆ ట్రయల్ రన్ సక్సెస్ అయిన దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన పాల్వంచ కొత్తగూడెం ప్రాంతాలకు చెందిన వారు మరి ఎక్కడికి పోవాలనే దానికి ఇంకా మనకి సాయంత్రం వరకు ఒక దిశానిర్దేశం కావచ్చు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 286 రైతులకు అమలు చేసిన అసైన్డ్ భూమిలో కొంతమంది క్రషర్ యజమానులు మైనింగ్ యూనిట్లకు పర్మిషన్లు తీసుకుని పనులు కొనసాగిస్తున్నారు. మైనింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చిన స్థలంలో మొండికుంట రాళ్లకత్వ గ్రామం పెద్ద చెరువుకు ప్రధాన కాలువ ప్రభుత్వంచే నిర్మించబడిన చెక్ డ్యాం ముఖ్యంగా గతంలోని దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలము దళితుల అసైన్డ్ భూముల్లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే కాలువలను చెరువులను పూడ్చి రైతులు మత్స్యకార కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడుతున్నారు. గతంలో నెలకొల్పిన ప్రస్తుతం కొనసాగుతున్న క్వారీ బ్లాస్టింగ్ల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో కొత్త క్రషర్లను ఎలా అనుమతులు ఇచ్చారని గ్రామ ప్రజలు సంబంధిత అధికారులకు గ్రామ స్థాయి మండల రెవెన్యూ ఇరిగేషన్ ఏవి డిఈ ఆర్డీఓ కలెక్టర్ సంబంధిత అధికారులకు చెరువు కుంటల పైన పూర్తి నివేదికను సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోక పనులు కొనసాగుతున్నాయని స్థానిక రైతులు అడ్డుకుంటుంటే క్వారీ క్రషర్ యాజమానులతో కుమ్మక్కై పోలీసులతో బెదిరింపులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానిక రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగాలకు ప్రభుత్వ వివిధ శాఖలకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవటం లేదని క్రషర్ల అనుమతులు రద్దు చేసే వరకు పోరాటం తీవ్రతరం చేస్తామని రాళ్లకత్వ గ్రామస్తులు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని పెట్టద్దు ఇంత కండిషన్ లో ఉన్నా నుంచి మా గ్రామస్తులు ఒక 10 years క్రితం చెక్ డ్యామ్ కట్టి కాలువలు తీసుకొని చెల్లకు వాటర్ రావడానికి చేసినాము. ఈ రోజు ఆ కట్టు కాలువను ఈ కొత్తగా వచ్చిన క్రేషాలు అన్యాయంగా అక్రమంగా గూడిపేయడం జరిగింది. చెల్లకు వాటర్ రాకుండా మొత్తం అడ్డుకున్నారు వాళ్ళు. కాబట్టి తక్షణమే ఇరిగేషన్ శాఖ రెవెన్యూ వాళ్ళు వచ్చి మా చెల్లకు ఇంతకుముందు కూడా ఒకసారి చెరువు బ్లాస్టింగ్ వల్ల ధ్వంసమై కట్ట కూడా కూలడం జరిగింది. కాబట్టి ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఆ కూలిన కట్ట కూడా ఇంతవరకు రిపేర్ చేయడానికి మరమ్మతులు చేయడానికి ₹1 ఇవ్వలేదు. వాళ్ళు వచ్చి చూసి కూడా పోతలేరు. కాబట్టి
ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్ శాఖ వాళ్ళు కంపల్సరీ వచ్చి ఈ కొత్త క్రేషాలలోకి ఎక్కడైతే పర్మిషన్లు ఇచ్చినామని వాళ్ళు చెప్తున్నారు. మరి మా రైతులు ఎక్కడ పోవాలి? మా రైతుల పక్షాన మేము కొట్లాడుతున్నాం. మా రాళ్ళకత్త విలేజ్ నుంచి మా రైతులకు కూడా 162 మందికి 286 ఎకరాలు అలాట్ ఉంది. ఈ 286 సర్వే నెంబర్లో వాళ్ళకు కూడా పొజిషన్ చూపించాలి. అన్యాయం అయిన వాళ్ళకు న్యాయం చేయాలి. ఈ చెల్లకు వచ్చే వాటర్ కాలువ కట్టుకాలువ మళ్ళా పునరుద్ధరించాలని కోరుతున్నాను. బంగారం దొంగతనం చేసిందన్న నెపంతో దళిత మహిళ సునీతపై షాద్నగర్ రామరెడ్డి మరో 4 పోలీసులు రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్ కు పిలిపించి 3rd డిగ్రీ ప్రయోగించి నానా రకాల చిత్రహింసలకు గురి చేసిన పోలీసులను తక్షణమే డిస్మిస్ చేయాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలోని సంగారెడ్డిలోని న్యూ బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అతిమల మాణిక్ మాట్లాడుతూ ప్రజా పాలనంటే దళిత మహిళపైన 3rd డిగ్రీ ప్రయోగించటమేనా అని ప్రశ్నించారు. వెంటనే దళిత మహిళ సునీతపై 3rd డిగ్రీ ప్రయోగించిన సంఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, 3rd డిగ్రీ ప్రయోగించిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి మరో 4 కానిస్టేబుళ్లను తక్షణమే డిస్మిస్ చేయాలని, వారిపై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధిత దళిత మహిళకు కార్పొరేట్ వైద్యం అందించి ఆమె ప్రాణాలను కాపాడాలని, ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని సంఘం జిల్లా కార్యదర్శి పి అశోక్, జిల్లా సహాయ కార్యదర్శి దాసు, జిల్లా కమిటీ సభ్యులు దత్తు, చంద్రశేఖర్, నితిన్, నాయకులు శ్రీనివాస్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మహిళలను చూడకుండా తాటిని ప్రయోగించి విపరీతంగా కొట్టడమే కాదు, మహిళని చూడకుండా కూడా కొట్టనటువంటి పద్ధతిలో కొట్టినటువంటి పరిస్థితి ఉంది. మహిళ దుర్వతకి పడిపోతే హఠాత్తుగా జన్మబాబు రాయించేటటువంటి కార్యక్రమం చేయడం ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తూనే ఇవాళ రాష్ట్రంలో ప్రజాపాలన చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఇవాళ దళితుల పట్ల అనుసరించేటటువంటి పద్ధతి చాలా దుర్మార్గంగా ఉంది. జిల్లాగా వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. షాద్నగర్ పోలీసులను కఠినంగా శిక్షించాలి. దళిత మహిళలకు వ్యవస్థ చేసినటువంటి పోలీసులను కఠినంగా శిక్షించాలి. దళిత మహిళ సునీత పైన డైరెక్ట్ ప్రయోగించి వ్యవస్థ చేసినటువంటి పోలీసులను కఠినంగా శిక్షించాలి. హైదరాబాద్ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పోకిరి యువకుడు హఫీజ్ ఏ ఖురాన్ అమ్మాయి మరియు ఆమె తండ్రిని తీవ్రంగా కొట్టాడు. బాధిత కుటుంబం తమకు న్యాయం జరగాలని మీడియా ముందు తమ గోడును వినిపించుకున్నారు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। सब मेरी जो है ना, मैं जो है ना वहाँ पे मेरी बच्ची जो है ना, मेरा नाम मोहम्मद जहांगीर है और मेरी बच्ची जो है ना हाफिज है। बच्ची जो है ना बच्चों को पढ़ा के बच्चियों को वहाँ से आ रहे थे, वो क्रीडा रोड पे आ रहे तो जो है ना ये जो शख्स है ये जो है ना उनकी गाड़ी के पीछे आ गया। उसका नाम रियाज बाइक मैकेनिक बोल के है। तो बच्ची जो है ना मेरे को डेली आके वो संदानी साहब की दुकान के सामने ठहर के कॉल करते, मैं उनको रिसीव करता हूँ। 10:10 हो रहे थे, आए तो जो है ना इन आके वहाँ पे रुक के बोला करते, यहाँ कहीं को रुके, पुलिस को बोलना पड़ता, पुलिस को फोन करना पड़ता, यहाँ कहीं को रुके आप। बोले तो इन्होंने बोले कि आप कौन है? मेरे रिश्तेदार है, मेरे भाई है। कौन है? मेरे वालिद साहब आ रहे, मेरे वालिद साहब के लिए मैं इंतजार कर रही हूँ। बोलने के बाद से ऐसा बोल के फिर हमारे बच्ची जो है ना मेरे को कॉल की, बेटा मैं अभी 5 मिनट। किसी की भी औरत बच्ची है ना, ऐसा करने से कोई ये नहीं होता। हर एक को माँ बहन है। जो मैकेनिक रियाज मैकेनिक है उसका भाई जो है ना मेरी बच्ची को है ना ढेकल के भागा 12-13 बच्चे, छोटे बच्चे गल्ला पकड़ के मारते करते बच्चे को मेरी। अब आप क्या चाह रहे हैं? मीडिया को बुलाएं। इंसाफ चाह रहे हैं, खत्म कुछ भी नहीं हमारे को। उसको सजा होना, बस खत्म। उसको सजा होना इधर से
या नहीं होता बोले तो हम कर लेते फिर। मैं ये बोल दे रही हूँ, पहली बार बोल रही हूँ सबके सामने। 2 साल के बाद में केस आता हाँ ऐसा बोल रही हूँ लोग। मेरे बच्चे के साथ इंसाफ होना भाई। और हमको एफआईआर कॉपी अभी चाहिए, 2 दिन के बाद देते बोलो। कोर्ट बने पीएस तो खुला है ना, एफआईआर क्यों नहीं मिलती? नहीं दे रहे, वैसे क्या है 2 दिन के बाद मिलती बोल रहे, 2 दिन के बाद एफआईआर कॉपी भी कोर्ट में 2 साल के बाद में केस आता है। ये आईएएस सदन जी हाँ, यानी कोर्ट बने तो पीएस भी बंद है उनके हिसाब से, तो वही है पुलिस वालों के हिसाब से। ठीक है साहब। मेरे बच्चे को तो इंसाफ होना। मेरे बच्चों के ऊपर हमला हुआ, मेरे बच्चों के ऊपर, मेरे शौहर के ऊपर हमला हुआ। मेरे शौहर शुगर पेशेंट है। केस भी जो है क्या సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో స్వాతంత్ర సమరయోధులు కీర్తిశేషులు కోవూరి మొగలయ్య గౌడ్ సతీమణి కోవూరి మణమ్మకి ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ సెల్ ఉత్తర్వుల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఆధ్వర్యంలో బ్రాంచ్ మేనేజర్ గౌరవించి శాలువాతో పండ్లతో ఘనంగా సన్మానించారు. బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ బ్రాంచ్ మేనేజర్ కి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డికి కేంద్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పోరాడిన నాయకులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రజాప్రతినిధులకు ప్రత్యేక స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ వై భగవంతరావు గౌడ్, శివకుమారు, చాకలి లక్ష్మయ్య, యాదమ్మ మరియు బ్రాంచ్ ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర సమరయోధులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ సెల్ ఉత్తర్వుల మేరకు మన ఎస్బీఐ బ్రాంచ్ సదాశివపేట వారు ఈరోజు స్వతంత్ర సమరయోధుడి కుటుంబాన్ని గౌరవించి సత్కరించి శాలువాతో మరి అభినందించడం చాలా ఆనందంగా ఉంది. అందుకు మూలంగా 78వ స్వతంత్రోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు ఎస్బీఐ బ్యాంక్ వారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, మన జగ్గారెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. ముందు ముందు కూడా మంచి మంచి రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు వస్తాయని ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ముందుగా అడ్వాన్స్గా తెలియపరచుకుంటున్నాం. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో తల్లి కూతురు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి పోచవ్వ వయసు, కూతురు ఎల్లవ్వ, వీరికి ముత్యం ఒక కుమారుడు ఉన్నాడు. రెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మందా బాలచందర్ మాట్లాడుతూ రెడ్డిపల్లి గ్రామంలో విషాద సంఘటన జరిగింది. తల్లి ఒక రూమ్ లో, బిడ్డ ఒక రూమ్ లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారన్నారు. చుట్టుప్రక్కల వాళ్ళు ఉదయం నుంచి చాలా సేపటికి లేవకపోవటంతో అనుమానం వచ్చి పిలిస్తే పలకకపోవడంతో తలుపులు తోసేసి చూసేసరికి తల్లి కూతురు శవాలుగా ఉరితాళ్లకు వేలాడుతూ కనిపించారు. వెంటనే ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని వారు తెలిపారు. డోర్ తీయలేరు సార్, డోర్ తీయలేరని చాతగా కుటుంబేమో పడుకురేమో వేస్తుండొచ్చు కొద్దిగా అయినా, కానీ ఇక నేను లేపలేను. తర్వాత గమ్లాం వచ్చింది. గమ్లాం వచ్చి కలిసి కస్తీలు లేవలేరంటే లేవలేరు అక్క, ఇంకా మరి చాతన అయితే లేదేమో లేవనట్టురా అని అనుకున్నాను చెప్పిన. కలిసి కోసం లేపింది, లేపితే సప్పులు లేదు. డోర్ నొక్కింది, డోర్ నొక్కితే డోర్ వెళ్ళలేదు. ఇక అక్కడ ఇంటెనక ఎక్కువై వాళ్ళకి ఇలా చెప్తే అందరు వచ్చి వెనక నుంచి ముంగడి నుంచి తీస్తే డోర్ వెళ్ళకపోయేసరికి అందరు దన నొక్కేసరికి వెళ్ళేసరికి అంత అక్కడ లోపల రక్తం కనిపించిందట. ఊరేసుకోరు ఉన్నట్టు అని అందరూ వచ్చేసి చూసేసరికి జరిగింది. సుంపానే ఉంది కానీ అప్పుడు వాళ్ళ కోడలు ఒక 8 నెలల కింద కోడలు చనిపోయింది పొలం దగ్గర బాయిల పడి. ఇక అది ఎట్లా చనిపోయిందో తెలియదు కానీ కేసు అయింది. వీళ్ళే చంపేశ్వరని కేసు పెట్టారు. అది ఎట్లా జరిగిందో మాకు కూడా తెలియదు. ఇక అదే బాధలా కుదేపడి సరిగా ఎవరు మాట్లాడక ఇంట్లోనే ఉండేసరికి కొడుకు లేడు, ఇక్కడ వేరే దిక్కు బతకబెట్టాడు. వాళ్ళిద్దరే ఇక సరిగా అయిన తిండి తినక ఇక జ్వరం వచ్చి బాగా కొడుపడి తల్లికి చేతగాకుంటుంది. ఆమెకి ఎవరు చేయాలి, నాకెవరు చేయాలి, నా కొడుకు ఒక్కడు ఎట్లా చేస్తాడని ఊరేసుకున్నట్టు. ఏం పేరమ్మా? నా పేరు రమాదేవి, తలారి రమాదేవి. ఎల్లోనే అదేంటి సొమ్ము అన్నీ ఎలా చిన్న కోడలు చచ్చిపోయిన నుంచి బాగా కుదపమడి జ్వరము జ్వరము లోపల ఏం చూదరాంచిందో ఇది నీకు చేసి నీకు తిరగ చేయాలని ఆయన తల్లికి సగం చీర జింపి పెట్టినట్టుంది. సగం చీర సగం ముడ్డుకుంది, సగం చీర మెడకు కట్టింది.
అది అదో కుర్చీ వేసుకుంది, ఆ బట్ట పెగు చింపుకొని అది కుర్చీ దాన్ని వేసింది, అది పెట్టుకున్నట్టు. అది గమ్లామి వచ్చి కళ్ళు సీసలోకి వచ్చిందట. గమ్లామి కళ్ళు సీసలోకి వచ్చే వరకు పిలిచిన వాళ్ళకి తెలియదంట. గట్ల అయి ఎరుకయింది, ఊరంతా ఎరుకయి దర్వాజా తీసి చూసే వరకు ఇద్దరు చనిపోయారు. ఎందు గురించి అమ్మ వాళ్ళకి ఆరోగ్యాలేమో నా నీళ్ళ కింద చూసిన సారు కోపన్ బియ్యానికి వచ్చింది. మా ఇంటి దగ్గరనే ఉంది కోపన్ బియ్యానికి వస్తే గదగదగా అనుకుతుంది. ఇంతెత్తు లైన్ ఉంది కానీ ముందు అలా ఈమెకి ఇయ్యండ్రని అందరము ఆమెకి ఇప్పించినాం. బియ్యం తీసుకొని వచ్చింది. ఆరోగ్యం బాగలేదు, తల్లికి బాగలేక తల్లికి నీకేడ చేయాలి, నేనే ఎట్లా బతకాలి అనుకుంటారా. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరి మేజర్ కాలువ నుండి నీళ్లు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు తెలంగాణ రైతు సంఘం నాయకులు కాలువలో దిగి నిరసన తెలుపుతున్నారు. తమకు నీరు అందించాలంటూ ధర్నా నిర్వహించారు. మైనర్ కాలువల్ని బాగు చేయడంలో ముందు చూపు లేకని ఇన్ని తిప్పలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి చొరవ తీసుకుని లింగగిరి మేజర్ కాలువలు మరమ్మతులు చేపించాలని కోరుతున్నారు. లింగగిరి చివరి భూములకు తక్షణమే లింగగిరి చివరి భూములకు తక్షణమే లింగగిరి చివరి భూములకు తక్షణమే లింగగిరి మేజర్ను తక్షణమే లింగగిరి మేజర్ను తక్షణమే లింగగిరి మేజర్ను అధికారులు వెంటనే లింగగిరి మేజర్ రైతుల ఐక్యత లింగగిరి మేజర్ రైతుల ఐక్యత తెలంగాణ రైతు సంఘం రైతుల సమస్యలను లింగగిరి మేజర్ చివరి భూములకు లింగగిరి చివరి భూములకు లింగగిరి మేజర్ రైతుల చివరి భూములకు లింగగిరి మేజర్ రైతుల చివరి భూములకు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీలో ఏనుగుల గుంపు మళ్లీ రెచ్చిపోయింది. గెడ్డగూడ గ్రామంలోని మడంగి చెన్నయ్య అనే గిరిజనుడి ఇంటిపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగులు ఇంటిపై అమాంతం దాడి చేయడంతో కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. ఏనుగుల గుంపు ఇంట్లో ఉన్న ధాన్యం వస్తువులను ధ్వంసం చేశాయి. ఇల్లు పూర్తిగా ధ్వంసం అవడంతో ఆ గిరిజనుల కుటుంబం రోడ్డును పడింది. జనావాసాల్లోకి ఏనుగులు వస్తున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని గిరిజనులు ఆగ్రహిస్తున్నారు. గడ్డగూడ గ్రామము మా చిన్న ఇంట్లో రాత్రి ఎన్నికలు వచ్చాయి, ఇంపేసాయి. తర్వాత బియ్యము, జొన్నలు, గంటలు, కూరలు ఇదే పండించి మేము తిన్నవి అది నాశనం చేసాయి సార్. మాకు ఇతన చిన్నయ్య నష్టపరిహారము ఇమిడియట్గా ఇప్పించగలరని మీరందరూ నమస్కారం చేసి చెప్తున్నాం సార్. ఎందుకంటే గత సంవత్సరం కూడా ఎన్నికలు వచ్చాయి, మనుషులు కూడా దాడి చేశాయి. మళ్ళా ఒంటరిగా ఉన్న ఇల్లులు కూడా మొత్తం నాశనం చేసి వెళ్ళిపోతున్నాయి సార్. మాకు ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా సహకరించండి సార్. మేము గెడ్డగూడ గ్రామము, జడ పంచాయతీ, కురుపాం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా చెంది ఉన్నాము. ఎస్టీ సౌర కులము. మీరు మిడతకు మాకు సహకరించండి సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చాంద్రాయణగుట్ట సిఆర్పీఎఫ్ క్యాంపస్ లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించిన సిఆర్పీఎఫ్ జవాన్లు.
ఈ నెల 15వ తేదీ ఖమ్మం భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. సీఎం పర్యటనలను జయప్రదం చేయండి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పిలుపు. రైతులకు అమలు చేసిన అసైన్డ్ భూమిలో పనులు కొనసాగిస్తున్న క్రషర్ యజమానులు. క్రషర్ల అనుమతులను రద్దు చేయాలని రాళ్ల కట్ప గ్రామస్తులు ఆందోళన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.